ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి రాత్రి నిద్రించే ముందు నిమ్మ మరియు తేనె మిశ్రమ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాలలో ఒకటైన జీలకర్ర కేవలం వంటలో మాత్రమే ఉపయోగించబడదు. ఇది అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడింది. జీలకర్ర ఆహారాలకు మంచి వాసనను ఇవ్వడమే కాదు, ఇది శరీరంలోకి వెళ్ళి అనేక అద్భుతాలను చేస్తుంది. అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఒకవేళ వంటలో జీలకర్ర మాత్రమే కాకుండా ఆ జీలకర్రతో టీ తయారు చేసుకుంటే మీరు శరీరంలోని అనేక సమస్యలను వదిలించుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా జీలకర్రను నీటిలో వేసి మరిగించాలి. రెగ్యులర్గా ఈ వాటర్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని మనందరికీ తెలుసు. కానీ నిమ్మరసం మరియు తేనెతో జీలకర్ర కలిపి టీ తాగడం మరియు ప్రతి రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ జీలకర్ర టీ తయారు చేసే పద్ధతి మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జీలకర్ర అతి చిన్న పరిమాణంలో ఉన్న పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ సి మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు ప్రతి ఒక్కటి ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. రోజు రెగ్యులర్ టీ తాగితే శరీర బరువు తగ్గుతుంది. ఈ టీలోని జీలకర్ర మరియు నిమ్మకాయ శరీరంలో జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఈ టీలోని జీలకర్ర మరియు నిమ్మకాయ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వుల స్తబ్దతను తగ్గిస్తాయి మరియు వేగంగా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. కాబట్టి ఊబకాయంతో బాధపడుతున్న వారు ప్రతి రాత్రి పడుకునే ముందు రెగ్యులర్గా ఈ టీ తాగండి. ఉత్తమ ప్రభావాన్ని పొందడానికి ఖాళీ కడుపుతో సాధారణ టీ కూడా తాగండి. ఇక ప్రతి రాత్రి రెగ్యులర్గా ఈ టీ తాగడం వల్ల శరీరం నుండి అదనపు టాక్సిన్స్ తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. శరీరం లోపల టాక్సిన్ లేకపోతే అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ టీ రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. ఇక మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా? అలా అయితే రాత్రిపూట భోజనం చేయడానికి ముందు ఒక గ్లాసులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని తాగాలి. ఇది మలబద్ధకం సమస్యను వెంటనే పరిష్కరిస్తుంది. నిజానికి ఈ పానీయం ఉదయం అలారంలాగా మిమ్మల్ని మేల్కొనేలా చేస్తుంది. ఇక జీలకర్రలో ఇనుము రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటే మరియు సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక జీలకర్ర టీ సహజంగా రక్తహీనత సమస్యను నయం చేస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. కాబట్టి మీరు రోజు 1 గ్లాసు టీ స్పూన్ టీ తాగితే మీరు శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది మరియు రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. ఇక మీరు క్రమం తప్పకుండా జలుబు మరియు దగ్గుతో బాధపడుతున్నారా? ఇది ఛాతీ ప్రాంతంలో శ్లేష్మం పెరగడాన్ని నిరోధిస్తుంది మరియు నిరంతరం దగ్గు నుండి త్వరగా ఉపశమనం తగ్గిస్తుంది. ఇక జీలకర్ర శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఉత్తమమైన పానీయం. ఈ రెగ్యులర్ టీని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల పిత్త ఉత్పత్తికి మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మరి ఈ జీలకర్ర టీ తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలి? జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మ 1 సగం, తేనె రుచికి సరిపడా, నీరు 1½ టంబ్లర్. ఇక తయారీ విధానం: ఒక పాన్లోకి 1½ గ్లాసు నీరు పోసి జీలకర్ర వేసి మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టాలి. తర్వాత ఈ నీటిని వడగట్టాలి. అందులో నిమ్మకాయలో సగం పిండి, రుచికి సరిపడ తేనె కలపండి. అంతే, మీకు టీ సిద్ధమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ టీని రెగ్యులర్గా ట్రై చేయండి. మీకు పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ అలాగే రక్తహీనత ఉంటే మీకు కొత్త రక్తం రావడానికి, అలాగే మలబద్ధక సమస్యలు, అలాగే ఎన్నో సమస్యలకు ఈ జీలకర్ర అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ట్రై చేయండి. ట్రై చేసి ఆరోగ్యంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.